ప్రేక్షకులారా, చాలామంది ఏంటంటే యేసుప్రభు రక్తము ఎలాగా మానవుల్ని పాపము నుంచి విడుదల దయచేస్తుంది అని అందరూ అనుకుంటారు కదా. అయితే ఈ అధ్యాయంలో హెబ్రీ గ్రంథం 9:14 చూడండి. నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా కొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మా మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సో యేసుప్రభు రక్తం ద్వారా మానవులకి శుద్ధీకరణ జరుగుతుందని సంగతి మీరు ఈ వీడియోలో మీరు గ్రహించగలరు. కాబట్టి యేసుక్రీస్తు వధింపబడిన గొర్రెపిల్ల అని బైబిల్లో రాయబడి ఉంది కదా. కాబట్టి రక్తంలో విమోచన ద్వారా ప్రాయశ్చిత్తం జరుగునని లేవి కాండంలో ఉంది. ఆ విధంగా యేసుప్రభు ధర్మశాస్త్రం ప్రకారంగా